వెళ్తున్నావు 8 o'clock సినిమాకైతే? వెళ్ళాలి. టికెట్ బుక్ చేసావా పొద్దున్న చెప్పిన మూవీకి? లేదు. ఇంకేంటి? ఏ శ్వేత, ఇలారా. బుద్ధుందా నీకు? నా కొడుకుతో బట్టలు తీస్తావా? మగాళ్ళ చేత ఎవరిని ఇలాంటి పనులు చేయిస్తారా? అమ్మా తనేం చెప్పలేదు, నేనే హెల్ప్ చేస్తున్నా అమ్మా. నువ్వుండరా, నీకేం తెలీదు. నేను వచ్చినప్పుడు చూస్తున్నాను. వాడి చేతి ఇల్లు తుడిపించడం, గిన్నెలు తవ్వించడం, బట్టలు ఉతికించడం. మగాడికి ఎవరిని ఇలాంటి పనులు చెప్తారా? నేనే నా కొడుకు ఇంతవరకు పనులు చెప్పలేదు. అయినా భార్యకి ఇంత చనివ్వకూడదురా. అమ్మకి నేనంటే ప్రేమ ఎక్కువ కదా, అమ్మ అలాగే అంటది, పట్టించుకోకు. అమ్మ ఈ మంత్లో 2 లక్షలు ఖర్చు అయింది. శ్వేతకు కూడా చెప్పాను, ఖర్చులు కొద్దిగా తగ్గించండి అమ్మా. అరే స్వీటీ వచ్చిందిరా. స్వీటీ బాగున్నావమ్మా? బాగున్నా. దా కూర్చో. శ్వేత కాఫీ పట్టురా. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఇంట్లో పనులన్నీ నువ్వే చేసేస్తున్నావా? అలా ఏం లేదమ్మా, మా ఇంట్లో పనులేమనుంటే మా ఆయనే చేస్తాడు. మా అల్లుడు చాలా మంచివాడు. అండ్ మిగతా పనులేమన్నా ఉన్నాయనుకో అన్నీ మా అత్తగారే చూసుకుంటుంది, నాకేం పనులుండవు. అలాంటి అత్తగారు దొరకడం నీ అదృష్టమే. అదైతే నిజమే. మంచి అల్లుడు, మంచి అత్తగారు, మంచి కుటుంబం. సరే అమ్మా, వెళ్ళే గదిలో మాట్లాడుకుందాం పద. సరే అమ్మా. శ్వేత త్వరగా వెళ్ళిపోతుంది, వంట చేసి రెడీగా ఉంచు. పదమ్మా. ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఈ మధ్య ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని. అవసరం లేదు, పద. వాడు ఆఫీసులో బిజీగా ఉంటాడు కదా, ఇప్పుడు ఫోన్ చేయడం అవసరమా? వాడు మగాడు, నలుగురిలో తిరుగుతాడు, అవసరమైతే నలుగురిని కొడతాడు. మనం ఇబ్బందుల్లో ఉంటే అప్పు చేసిన కుటుంబాన్ని పోషిస్తున్నాడు కదా. ఆడవాళ్ళం నువ్వు నేనేం చేయగలం ఇంట్లో వంట తప్ప. అందుకే వాడికి అలాంటి పనులు చెప్పొద్దు అని చెప్తున్నాను, అర్థమైందా? ఏమండి ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏయ్ ఎవరు నువ్వు? ఎందుకలా అరుస్తున్నావు? అజయ్ మీ అబ్బాయేనా? అవును మా అబ్బాయే. ఓ మీ అబ్బాయేనా? క్రెడిట్ కార్డ్ బాగా యూజ్ చేసుకున్నాడు. ఫోన్ చేస్తే ఎత్తకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మిల్లు కనుక్కోవడానికి ఎంత టైం పడిందో తెలుసా నాకు? రేపు మీ ఇంటికి పోలీసులతో వస్తా. పోలీసులా? బాబు అరవద్దు బాబు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటే మా పరువు పోతుంది, నీకు దండం పెడతాను. అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలిచి మీ బంధువులకు ఫోన్ చేసి చెప్తే అప్పుడు పోతుంది మీ పరువు. ఎంత కట్టాలి? 1,20,000. ఏ నెంబర్కి పంపించాలి? మీ నెంబర్ చెప్పండి, లింక్ పంపిస్తాను. 7981391438. మేడం మీకు లింక్ వచ్చింది చూడండి. పే చేసాను చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వేదో చాలా గొప్పవాడమని కోడల ముందు బిల్డప్ ఇస్తుంటే నువ్వేంట్రా ఏదో కార్డు మని ఎగ్గొట్టావుట. వాడెవడో ఇంటికొచ్చి నానా గొడవ చేశాడు, పోలీసులు అంటాడు, పరువు అంటాడు. నాకు చాలా భయం వేసింది. అయినా మన ఇంటి పరువు పోయే పనులు ఎందుకురా చేస్తున్నావు? అమ్మా తలనొప్పిగా ఉందమ్మా, ఇసుకిచ్చుకో. విసిగించుగా, టైము కోడలు లేకపోతే మన ఇంటి పరువు పోయేది. అయినా తనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా? రోజు దాన్ని తిడతావా? ఆ తర్వాత వంట చేసిద్దా, ఇంకేదైనా పనులు ఉంటాయి అవి కూడా చేసిద్దా. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. మళ్ళీ నీకు చెప్తే ఆడపిల్ల జాబ్ ఎందుకంటావని చెప్పలేదు. ఇప్పుడు చూడు, నీ పరువు, నా పరువు, మన కుటుంబం పరువు అంతా తనే కాపాడింది. మగాళ్ళ చేత ఎవరిని ఇలాంటి పనులు చేస్తారా? మా ఇంట్లో పనులేమనుంటే మా ఆయనే చేస్తాడు. ఆడవాళ్ళం నువ్వు నేనేం చేయగలం ఇంట్లో వంట తప్ప. ఎంత కట్టాలి? పే చేసాను చూసుకోండి. జీవితంలో ఇంకెప్పుడు నా కోడలు తక్కువ చేసి మాట్లాడు.